మాట్లాడుతున్నాను ఇంట్రడ్యూస్ చేసేసి అప్పుడు మీరు ఇదేంటి హాయ్ హలో నమస్తే కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన గార్డెన్కి విజిటర్స్ వచ్చారండి మన మొక్కల్ని చూడడానికి. ఈవిడ మా ఇంటి దగ్గర ఉంటారండి, చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. సో ఇంట్రడ్యూస్, మీ పేరు? గట్టిగా అలివేలు అలివేలు గారు అలివేలు గారు అండి, మా ఇంటి దగ్గర ఉంటారు. ఓకే, ఇదేమో రెడ్ ముల్లంగి అండి. ఆల్రెడీ ఇగోండి కోసాం కొన్ని రోజు, ఇవ్వండి కొన్ని కోసాము, చాలా ఒక 10 దాకా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అదిగోండి అవన్నీ అవే. ఇక్కడేమో బెండ, ఇందులో రెడ్ బెండ, ఎర్ర బెండ, ఇదేమో తెల్ల బెండ, నార్మల్ బెండ, 2 రకాలు పెట్టేస్తాం. ఇదేమో ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే ఎండలకి తట్టుకోవడం కోసమని మధ్య మధ్యలో మొక్కజొన్న పెట్టాము. సో ఇది నీడ కోసం, ఇప్పుడు ఎండలో చూడండి ఎంత బుషిగా వచ్చింది కదా, మంచిగా వచ్చింది, బాగా వచ్చింది, చాలా బాగా. ఇదేమో అలోవేరా తెలుసు కదా, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ప్రతిదానికి. ఫేస్కి కూడా, ఫేస్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు. మన మొక్కలకి కూడా ఏంటంటే మొక్క పెట్టేటప్పుడు ఇప్పుడు సెమ్ కట్ చేస్తాం కదా, దాంట్లో ఇట్లా అద్ది పెట్టామనుకోండి ఇమ్మీడియట్గా బతికిపోతుంది చెట్టు. అది నల్లేరు చాలా మంచిదండి. ఎముకలు ఉంటాయి కదా, ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. ఎముకలు విరిగిపోతే కూడా అది గట్టి చేస్తుందంట, అంత మంచి మెడిసినల్ ఇది ఉంది. ఎప్పుడన్నా వారానికి ఒక రోజు చట్నీ చేసుకోవచ్చు, ఏదైనా రసం అట్లాంటి వాటిలో కొద్దిగా ముక్క అట్లా వేసుకొని వాడుకోవచ్చు. ఇదండి, ఇదేమో రీసెంట్గా పెట్టాము, గుమ్మడి వస్తున్నాయి, గుమ్మడి వస్తున్నాయి. ఇదేమో ఇదేంటో తెలుసా, ఆల్ స్పైస్. ఒక ఆకు తిని చూడండి, వాసన చూడండి. ఇది ఒక ఆకేస్తే చాలు, మనము ఇవి మసాలాలు అన్నీ వేయాల్సిన అవసరం లేదు. అన్ని మసాలా బిర్యానీ ఆకు కాదు, ఇది ఆల్ స్పైస్. బిర్యానీ ఆకు సపరేట్గా వేస్తాం కదా, దానిలో చెక్క మొగ్గ అవన్నీ వేస్తాం కదా, దాని బదులు ఇది అది కూడా వేయచ్చు. ఇది వేస్తే కూడా ఇది కూడా మంచి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. దీన్ని రోజు నీళ్లు పెట్టి, స్టవ్ మీద నీళ్ళు పెట్టి, ఒక గ్లాస్ నీళ్ళు పెట్టి ఒక 4 ఆకులు వేసుకొని అవి డికాషన్ లాగా తాగామనుకోండి, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇది నిమ్మ చెట్టు అండి. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళు చెట్లు పీకేస్తూ పక్కన పడేశారు. తీసుకెళ్ళండి అంటే నాకు కుదరలేదు. సో తీసుకొచ్చి ఒక 3 days తర్వాత తీసుకొచ్చి పెట్టాను. పోతుంది అనుకున్నాను కానీ ఎంత బాగా వచ్చింది చూడండి, చిగులు బాగా వచ్చాయి. ఎండిపోయిన చెట్టు కూడా ఫస్ట్ గులాబీ మీకు ఇస్తున్నానండి, ఇది చాలా గులాబీలు వచ్చాయి. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగోండి బీర చూడండి, బీర ఇది అప్పుడే పూలు వచ్చేస్తున్నాయి. కానీ యాక్చువల్లీ ఇంత చిన్నప్పుడే పెట్టినాయి, అట్లా సపోర్ట్ చేయొద్దు. దీన్ని అంటారండి, ఇదేమో ఇదేమో మేల్ ఫ్లవర్, ఇదేమో ఫిమేల్ ఫ్లవర్ అనమాట. ఇట్లా పెట్టామనుకోండి పాలినేషన్, ఇట్లా కాసేపు ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టామంటే కాయలు నిలబడతాయి స్టార్టింగ్లో. తర్వాత ఏంటంటే ఇవి తేనెటీగలు అవి తిరుగుతుంటాయి కాబట్టి వచ్చేస్తాయి. స్టార్టింగ్లో కొద్దిగా అలవాటు చేయడం కోసమని. ఇదేమో సీతాఫలం. ఇదిగోండి ఇక్కడ కూడా ఇవన్నీ బీర మొక్కలే, బీరతీగలే. ఇవి కొన్ని ఇవి ఉన్నాయి, నేతి బీర ఉన్నాయి, కొన్ని నార్మల్ ఉన్నాయి ఇందులో. ఇదిగోండి ఇదేమో నార్మల్ బీర, నిన్ననే ఒక కాయ కట్ చేసినాయి. చిన్న ఇది లోకల్ బీర అన్నమాట, హైబ్రిడ్ కాదు. ఇదేమో ఇది రామఫలము, ఇది లక్ష్మణ ఫలము, ఇది హనుమాన్ ఫలం. చాలా బాగుంటాయి వస్తే. ఇంకో మొన్న పువ్వు వచ్చింది, ఇది పువ్వు వచ్చి రాలిపోయింది, నెక్స్ట్ టైం నిలుస్తుంది. ఇది చిక్కుడు ఇంకా తీసేసేయాలి. యాక్చువల్లీ ఉగాది లోపల తీసేయాలంటారు కదా, ఉగాదికి తినకూడదు చిక్కుడుకాయ. సో ఇందులో కూడా కొన్ని విత్తనాలు వేసుకున్నాను. సో ఇది దోశ, అదే మన తినే మస్మిలన్ దోశ, అది వైట్ గా ఉంటాయి కదా అవి. ఇవి బీరనే, ఇవన్నీ బీర, సోర. ఇగో ఇక్కడ ఒక కాకర ఉన్నాయి, 2 కాకర చెట్లు బాగులు ఉన్నాయి. ఇదిగోండి ఇది నేతి బీర. ఆల్రెడీ నిన్న ఒక కాయ కోసాను, ఇది రెండోది, ఇంకా చాలా వస్తున్నాయి. ఇవన్నీ రీసెంట్గా వేసినవేనండి. ఇదిగోండి ఇక్కడ కొన్ని అక్కడక్కడ అవి పడి మొలిచినాయి. ఇవన్నీ కొన్ని బెండ, వంగ, టమాటా,
ఎందుకంటే వేసవికాలం కదా, సో కొన్ని టబ్లలో పెట్టుకున్నాం అనుకోండి, వీటికి వాటర్ సప్లై లేకపోయినా వీటికి కొద్దిగా వాటర్ ఇచ్చినా కూడా సరిపోతాయి కదా, నాటుకుంటాయి. అందుకని టబ్లలో పెట్టుకున్నాం. ముందే చెట్టు పెట్టింది. ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి చిన్న మామిడి చెట్టు పూత వచ్చింది చూడండి. యాక్చువల్లీ 4 కాయలు వచ్చాయి, ఇంత చిన్నగా ఉంది. దీనికి 4 కాయలు వచ్చాయి. నేను ఇదిగోండి దీనికి ఒక్కడానికి ఒకటి ఇట్లా కట్టాను, ఇది ఒకటి నిలిచింది, మిగతావన్నీ పడిపోయాయి. జనరల్గా వీళ్ళు పెద్ద ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా పోతున్నాయండి, చాలా అసలు మస్తు రాలిపోయినాయి. పాపం మన ఇంటి దగ్గర అయితే అసలు ఎన్ని పూసాయి. నేను అదే ఉగాదికి ఒక్క కాయ ఇమ్మని బ్రతిమలాడా, చెట్టుకు వచ్చినాయి ఇంత చిన్న చెట్టుని పాపం బ్రతిమలాడా ఒక్క కాయ నాన్న ఉగాదికి అని. ఇది ఒకటి నిలబడింది, ఇంకా ఉంది పూత, ఇంకా రావచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని వస్తున్నాయి, అదే వస్తున్నాయి, చూడాలి. ఒకటి 2 అన్నా ఉంటే. ఇవో పొద్దున పూట చలి పెడుతుంది, కొద్దిగా ఈ చలికి రాలిపోతాయి, చూడాలి. నెక్స్ట్ ఇయర్ అయితే బాగా వస్తాయి. ఇయరే పెట్టాం కదా మనం, అట్లయినా మంచిగా వచ్చాయి చెట్లు. చూడండి చూసి మీరు కూడా పెంచండి. ఇగో ఇవన్నీ ఏమో వంగ, ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు కోసాం. 10-15 కాయలు, ఒక్కొక్కసారి 10-15 కాయలు వచ్చాయి. తనకు కూడా ఇచ్చాను. ఇదిగోండి టమాటా చెట్టు, ఇది టమాటా కూడా స్టార్ట్ అయినాయి వంకాయ కాయలు రావడం. ఇవన్నీ బంతి పూలు, ఇవి కొనుక్కొచ్చాము, మన నర్సరీకి వెళ్ళాం కదా, మేమిద్దరం వెళ్ళాం. నేను చెప్తుంది నాకు ఎప్పుడెప్పుడు చెప్తుంది, బాగుంటుంది. ఆమెకి కొంచెం టైం పాస్ అవుతుంది, నాకు కూడా తోడు ఉన్నట్టు ఉంటుంది, ఇద్దరం కలిసి. ఇది చూడండి మోసంబి, ఇక కాయలు ఉన్నాయి, కాయలతోనే తీసుకొచ్చాను, బతికిపోయింది. ఇప్పుడు ఉంటాయో ఉండవు కానీ నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చేస్తాయి. అవి మస్క్ మిల్ అన్నది, అది కూడా మనం తినే దోశ. ఇవి ఇక్కడేమో తోటకూర పెట్టాను, సరిగా రాలేదు, బాగా వచ్చింది బుషిగా, ఎందుకో ఎండిపోయింది. వాడిపోయినట్టయితే ఇవన్నీ టమాటా, ఇది బచ్చలి, ఇదేమో పాలకూర, ఇదేమో గోంగూర, అది ముల్లంగి. అది పొరపాటుగా ఏదో పడిపోయాయి తెల్ల ముల్లంగి. ఇక్కడ టబ్బు ఉండింది అనమాట, ఇగో ఇట్లా పూలు కాసి రాలిపోయిండే, అక్కడక్కడ అవి పడి అవే మొలుస్తున్నాయి. ఆ పచ్చిమిరపకాయ చెట్టు చూడండి, చిన్న చెట్టు, చెట్టు ఉన్నంత కాయ ఉంది కదా. ఇందులో టమాటా చెట్లు, కొన్ని వంగ, కొన్ని పచ్చిమిర్చి పెట్టాం, అంటే ఒక్కొక్క లైన్ అట్లా పెట్టాం. ఇదేమో మన పూల తోట, గులాబీలు బాగా వచ్చాయి, గులాబీలు అన్ని తెంపారు, చిన్నగా ఉంది, అన్ని మొగ్గలు, ఎన్ని పూలు వచ్చాయో. ఇది కూడా ఇవి గులాబీలు అయితే అన్ని కట్ చేసా, ప్రూనింగ్ చేసా, మొత్తం పూలు వచ్చాయి, కట్ చేసి. ఇక్కడ కూడా కొన్ని వేసా, గింజలు వేసా, పూల గింజలు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలంలో పూలు బాగా వస్తాయి. ఇవి ఇక్కడ కూడా కొన్ని పూల మొక్కలు వేసా, అవన్నీ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ రండి, రోజు రండి, టైం పాస్. మనకు కూడా హాయిగా ప్రశాంతంగా మంచి వెదరు. నాకైతే చామంతి చెట్టు చూడు, కలర్ కూడా చూడండి. యాక్చువల్లీ ఒకటే తీసుకొచ్చి 4-5 చోట్ల పెట్టాలి. అక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒకటి పెట్టి, ఇది కూడా అదే కలరే. ఇక్కడ ఇవన్నీ ఒక్కటే మొక్క తెచ్చానండి, ఒక్కటే మొక్క తెచ్చి ఇన్ని చేశాను నేను ఒకదాంతో. ఎండాకాలం అయినా మంచిగా వచ్చింది, వస్తాయి. ఇంకా ఇప్పుడు కనకాంబరాలు అయితే ఎన్ని పూలు వచ్చాయో. ఇప్పుడు కట్ చేస్తే ఎండాకాలం కదా, కుదురుకోదు, అందుకని వర్షాకాలంలో కట్ చేసి పెట్టామంటే అవి కూడా అంతే, చాలా మొక్కలు చేయొచ్చు, మస్తు వస్తాయి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే ఇక్కడికి వస్తే వెళ్ళబుద్దే కాదు, ఇంటికి వెళ్ళబుద్దే కాదు, ఇక్కడే కూర్చుంటాం. సో ఇదండి మన తోట ఎలా ఉంది? బాగుందండి, మంచిగా చేసినావు. ఇలా మంచిగా ఇంకా మంచిగా చేయి. థ్యాంక్ యూ అండి, మీ అందరి సహకారం ఉంటే హ్యాపీగా చేద్దాము. చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.